హలో అండి, అందరికీ నమస్తే. పూజలు అయిపోయినాయా అందరివిని? నా పూజ ఇప్పుడే అయిందండి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కదండి, అందుకని పూజ చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయింది. మరి మీకు చెప్పాలి కదా, చూపించాలి కదా. సింపుల్గానే చేసుకుంటానండి. ఓయ్ మరీ పెద్ద హడావిడి హంగామాలు ఏమి ఉండవు, మనకి ఆర్పాటాలు ఏమి ఉండవు. సింపుల్గా చేసుకుంటానమాట. మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను, అదే నాకు కావాల్సింది. అందుకనే పెద్ద హడావిడి ఏం చేయను. నాకు తోచిన మటుకు నేను చక్కగా హ్యాపీగా పూజ చేసుకుంటాను. తులసి దీంట్లో తులసి కోట ఉంటుంది కదండి. తులసి కోటలో కొత్త తులసి మొక్కలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నాదైతే తులసి కోటలో తులసి చక్కగా అమ్మవారు బాగున్నారు. అందుకని నేనేం చేశానంటే ఉసిరికొమ్మ కంపల్సరీ ఉసిరికొమ్మ తీసుకుంటాం కదండి. కాయలున్న ఉసిరికొమ్మ అయితే తీసుకోవాలి. ఇదిగోండి కాయలు ఉన్నది, చక్కగా 3 కాయలు ఉన్నాయి. ఉసిరికొమ్మ పెట్టాను. అలాగే ఉసిరికొమ్మతో పాటు మామిడి కొమ్మ కూడా గుచ్చాలండి కంపల్సరీగా. మామిడి కొమ్మ కూడా గుచ్చుకున్నాను. ఇదిగోండి మా విష్ణుమూర్తి చూసారా, ఇక్కడ పెట్టుకున్నాను. ఈశ్వరుడు ఇట్లా అనమాట తులసి కోట. అయితే ఇక్కడ మళ్ళీ మీకు కనిపిస్తున్నారా, ఇక్కడ అదేంటి గోమాత విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఇట్లాగా కుంకుమ పూజ, అలాగే వెండి పువ్వులు ఉంటే వాటితోటి పూజ చేసేసుకున్నానండి. ఇలాగ పూజ చేసుకుని ఇలాగ నివేదన కూడా చేసేసుకున్నాను. ఇవి అటుకులు, వడపప్పు, పానకం, చలివిడి, అలాగే పళ్ళు, కొబ్బరికాయలు, ఇదేనండి. ఇలా చేసుకున్నాను అనమాట. సింపుల్గా ఇలా అయిపోయింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, బాయ్.